నడిపిస్తే వివేకంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని దేవుడు నడిపిస్తూ ఉండంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి జయము క్షేమము కలుగుతూ ఉంటాయి. దానిని బట్టి ఆ వ్యక్తికి మంచి పేరు వస్తుంది. దావీదుకి పేరు వచ్చింది, దావీదుకి ఖ్యాతి వచ్చింది. ఎందుకంటే దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. ఏ యుద్ధానికి వెళ్ళని, ఏ పని పూనుకొని, సౌలు ఏ పని చెప్పని, ఏమండి అన్నిట్లో కూడా ఆయన జయాన్ని చూశారు. ఎందుకంటే దేవుని నడిపింపు ఆయనకు ఉంది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నడిపింపు నీకు తోడుగా ఉందా? ఏమండి ఆ నడిపింపు నీలో ఉంటే దేవుని చేత నువ్వు కట్టబడాలి, దేవుని చేత నువ్వు చెరల నుండి బయటికి రావాలి. చాలా మంది దేవుని దగ్గరికి రావట్లేదు, చెరలోనే ఉంటున్నారు. దేవా నన్ను సమకూర్చయ్యా, నన్ను కట్టయ్యా, నన్ను సిద్ధపరచయ్యా, నా జీవితాన్ని బాగు చేయనైనా అయ్యా నన్ను నడిపించు ప్రభు అని దేవుడిని అడిగేవాళ్ళు ఎవరు? దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు? దేవుని నమ్ముకునేవాళ్ళు ఎవరు? దేవుని దగ్గర మోకాళ్ళు ఉండేవాళ్ళు ఎవరు? దేవుని దగ్గర ప్రాధాయపడేవాళ్ళు ఎవరు? దేవునికి ప్రార్థించే వాళ్ళు ఎవరు? దేవుని చిత్తాన్ని కోరుకునే వాళ్ళు ఎవరండి? ఎవరు ఆ పని చేస్తారో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుడు వారికి తోడుగా ఉండి దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి జీవితాల్లో మంచి పేరు, మంచి ఖ్యాతి రావడానికి ఏమండి సహాయపడతాడు. మనుషుల చేత వెలివేయబడ్డ వాళ్ళు వీళ్ళందరూ, నేను చెప్పిన వాళ్ళందరూ మనుషుల చేత ఏమయ్యారండి? వెలివేయబడ్డారు. అన్నలందరూ పరాక్రమవంతులుగా, బలవంతులుగా ఉండి ఇంటి దగ్గర ఉంటూ యుద్ధాలు చేస్తూ గొప్ప పేరుతో ఉంటుంటే ఈయన మాత్రం అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ బ్రతికాడు. ఆ తండ్రికి పుట్టిన పిల్లలందరూ ఇంట్లో ఉంటే ఈ బెన్సన్ ఈడవస మాత్రం చెత్త కుప్పల్లో పడవేయబడ్డాడు. అందరూ గౌరవంగా ఇంట్లో పడుకుంటుంటే ఒక బానిసగా పొలాలు గట్టులో బ్రతికాడు, గొడ్డలు కూడా లేకుండా. సొంత వాళ్ళే అంత బానిసలుగా ట్రీట్ చేశారండి. ఆదరించవలసిన వారే గాయపరిచారు, మోసం చేశారు. కన్న తల్లే దుఃఖం వచ్చిందని బెన్నోని అని పేరు పెట్టి చచ్చిపోయింది. ఏమండి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి రాత, వాడి తలరాత అంటారు. వాడి రాత అంటున్నాయా ఏం చేద్దాం అంటారు. కానీ దేవుడు ఆ తలరాతనే మారుస్తాడు. హల్లెలూయా. ఆ విధి రాతనే మారుస్తాడు. ఎంతో మంది అని ఉంటాడు, ఈ బతుకును ఇందులో అని నవ్వుంటారు అందరూ వాళ్ళ వెంక చూసి. వాళ్ళ స్థితిని చూసి ఎంతో మంది నవ్వే వాళ్ళు ఉంటారు, జాలిపడే వాళ్ళు ఉంటారు. జాలిపడి రాత పాపం ఇట్టుందేంది అనేవాళ్ళు ఉంటారు. నా ప్రియా దేవుని బిడ్డలారా, అనేక అవమానాలు, నిందలతో ఏమండి బాధపడుతూ తలరాతను నిందించుకుంటూ బ్రతుకును భారంగా ఈడ్చుకుంటూ దుఃఖంతో అవమానంతో ఎలగొక్కే వాళ్ళందరూ కూడా ఈ మాటలు విన్నారు. నీ విధి రాతే గాని, నీ తలరాతే గాని, నీ అవమానమే గాని సమస్తాన్ని మార్చివేసి మనకు మంచి పేరు ఖ్యాతిని ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీకు గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, ఒక పిల్లడు 10వ తరగతి తప్పి గేదెలు కాస్తున్నాడు. ఏమండి గుర్తుందా మీకు? అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? గమనించండి పిల్లారా, పట్టభద్రుడిగా మార్చేశాడు, గొప్ప ఎడ్యుకేటర్గా. ఏమండి మన దేవుడు మన తలరాతలు మార్చేవాడు, మన విధి రాతలు మారుస్తాడు. ఆయన మన స్థితిగతులు మారుస్తాడు. మనము దుఃఖముతో అవమానంతో బ్రతుకుతున్న మన స్థితిని మంచి పేరుతో ఖ్యాతితో నింపుతాడు. ఈ రోజు మనం ఇలా ఉండొచ్చు, రేపు మనలో దేవుని అగ్ని మండుతూ ఉంటది, మన ఎముకల్లో దేవుని అగ్ని మండుతూ ఉంటది. ఆ అగ్ని మనలను లోకములో ఉన్నతంగా వచ్చేది. హల్లెలూయా. దీపం వెలుగుతుంటే ఎంత ఖ్యాతిగా ఉంటుందో మన జీవితాన్ని కూడా ఆయన అగ్నితో అలా వెలిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏమండి నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు.
వెలిగించినావు. గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోనులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. యేసన్న గారు పాట రాశారు కదండి. యేసన్న గారు పాట అది నా ప్రియమైన దేవుడు ఆయన వెలిగించిన దీపం. ఈ రోజు ఎలాంటి పేరు ఉంటుంది? యేసన్న గారికి అంత పేరు, ఎంత ఖ్యాతినిచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దైవజనుడిగా ఆయన మార్చాడు. ఎన్ని వేల లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. రక్తం కక్కుతూ పిచ్చోళ్ళలాగా రోడ్లు ఎప్పుడు తిరిగే వ్యక్తి యేసన్న గారు. రక్తం కక్కుతూ రోడ్లు ఎప్పటి పిచ్చోడులాగా తిరిగే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఇంత గొప్ప పేరు, ఇంత గొప్ప ఖ్యాతి. ఎందుకంటే ఆయన వెలిగిస్తే మన దీపం అంతే. హల్లెలూయా. చెడివానలైనా సుడిగాలులైనా ఆ దీపం ఆరిపోదు. హల్లెలూయా. ఆ దీపం ఆరిపోకుండా అది వెలుగుతూనే ఉంటది. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వెలుగే మనకు ఖ్యాతి, ఆ వెలుగే మనకి మంచి పేరు. ఆ వెలుగే ఏమండి మనలను భూమి మీద మహిమకరంగా మార్చింది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత వెలిగించబడి, దేవుని చేత బలపరచబడి, దేవుని చేత ఆశీర్వాదకరంగా నడిపించబడుతున్న మనం అందరం కూడా ఏమండి అంత గొప్ప పేరుతోనూ ఖ్యాతితోనూ నింపబడుతూ ఉంటాం. ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వాక్యం వైపు మనం తిరిగి, ఆయన తట్టు మనం తిరిగి పిల్లరా మనం ప్రార్థన చేస్తే, ఆయన కుడి చేతిలోకి మనం రాగలిగితే, ఆయన రెక్క నీడకు మనం రాగలగలిగితే, ఆయన ఎంత విశ్వాసంతో ఆయన దగ్గరికి మనం రాగలగలిగితే, ఏమండి దేవుడు అంత గొప్ప పేరును, ఖ్యాతిని మన చేతుల్లో కలిగిస్తూ ఉంటాడు. దైవిక నడిపింపు మనకు కలిగింది. ఆయనే మన జీవితాన్ని సమకూర్చి కట్టేవాడిగా ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితం దేవునిలో సమకూర్చబడాలి, కట్టబడాలి.